నేను ఎవరిని, నేను ఎందుకున్నా ఇక్కడ, వీళ్ళంతా ఎవరు? నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్లో నన్ను ఫిబోనకీ సిరీస్ అడిగినందుకు నేను కాల్ కట్ చేసేసా. హాయ్ గాయ్స్, కొత్తగా చూసే వాళ్ళందరికీ హాయ్ అండి. నా పేరు శివాని. ఏంటి యూఎస్లో ఉంటున్నా, మాస్టర్స్ చేస్తున్నా అని చెప్పట్లేదు అని చూస్తున్నారా? ఈ వీడియోకి అది అక్కర్లేదన్నమాట, అందుకే చెప్పట్లేదు. సో మీరు థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది, బీయింగ్ అ బీటెక్ స్టూడెంట్, నేను దాన్ని ఎలా ఉపయోగించుకోలేకపోయాను, ఎందుకు ఉపయోగించుకోలేకపోయాను, దాని తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియో అనమాట. సో ఎవరు చూడొచ్చు ఈ వీడియో అని అంటే, ఎవరైనా చూడొచ్చు. హూ ఎవర్ వాంట్స్ టు ఫీల్ బెటర్ కెన్ వాచ్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది ఎలా స్టార్ట్ అయ్యింది అని అంటే, నేను నా బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆర్ ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు, అప్పుడంతా కోవిడ్ అండ్ అంత బుర్ర కూడా లేదు దట్ మనకి జాబ్ చేయాలి, జాబ్ రావాలి అనేది కూడా అంత థాట్ రాదు. మనం బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా రాదు, ఎందుకంటే చూసుకుందాంలే అనే ఒక ఇది ఉంటుంది. అండ్ మేము కోవిడ్లో మా సెకండ్ ఇయర్ కోవిడ్, థర్డ్ ఇయర్ కోవిడ్ ఉండింది కాబట్టి మాకు అసలు ఆ థాటే లేదు. అసలు కోవిడ్ నుంచి ఎలా బయటికి రావాలి అనే థాట్ ఎక్కువ అయిపోయింది, జాబ్ రావాలి ఇది అది అనే కన్నా. సో సేమ్ అందరిలానే నేను కూడా ఏంటో మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, అప్లై చేద్దాము అని చేశాను. ఐ థింక్ వాళ్ళు ఏదో ఎగ్జామ్ తీసుకున్నారు అనుకుంటా. నాకు ఫస్ట్ వచ్చిన కంపెనీ వచ్చేసి ఎంఫసిస్. సో నేను పేరు ఎందుకు వాడుతున్నాను అని అంటే, ఈ హోల్ ప్రాసెస్లో వాళ్ళ మిస్టేక్ ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ మీ కాబట్టి. సో ఐ కెన్ బిందాస్లీ టెల్ దాట్. ఎంఫసిస్ వాళ్ళు మా కాలేజ్కి వచ్చారనమాట. సో అప్పుడు ఏదో ఎగ్జామ్ పెట్టినట్టున్నారు, అందరిలో కన్నా కొందరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఒక 7-8 మెంబర్స్ పిక్ అయినట్టున్నాము. ఆ 7-8 మెంబర్స్లో నేనున్నాను అనమాట. అండ్ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అయ్యింది, అంత ప్రాసెస్ అయిపోయింది. లాస్ట్ ఇంకా స్టెప్ వచ్చేసి ఇంటర్వ్యూ స్టెప్. సో ఇంటర్వ్యూ స్టెప్ జరిగినప్పుడు ఏమైంది అని అంటే, ఇట్ వాజ్ నాట్ ఇంట్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేది కాదు, కాలేజ్లోనే మాకు ఇంటర్వ్యూ జరిగింది. బట్ స్టిల్ ఇట్ వాజ్ అ వర్చువల్ అనమాట. మాకు కాలేజ్లోనే కంప్యూటర్ సెటప్స్ చేసి ఇచ్చారు. అండ్ ఇంటర్వ్యూర్ జాయిన్ అవుతూ వచ్చాడనమాట, ఒకరి తర్వాత ఒకరు అని చెప్పి. అందరు బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. నౌ ఇట్స్ మై టర్న్. నేను అప్పటికే చాలా నర్వస్గా ఉండే. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అది, నాకేం చెప్పాలో తెలియదు, చాలా నర్వస్గా ఉండినా. బేసిక్గా నేను ఎలాంటి అమ్మాయిని అని అంటే, నాకు ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు నాకు భయం అనిపించదు. అంటే లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, బట్ స్టిల్ నేను అది చూపిను బయటికి. ఐ విల్ గో అండ్ టాక్ అప్ ఫ్రంట్ అనమాట. అలాంటి టైప్ ఆఫ్ గర్ల్ని నేను. అండ్ నాకు ఎప్పుడు ఏ ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా, లేదంటే ఐ లైక్ టాకింగ్ విత్ న్యూ పీపుల్, ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ అనమాట. సో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపించినా కూడా డైరెక్ట్గా వెళ్ళి ఎలా అప్రోచ్ అవ్వాలి అనే థాట్ నాకు ఉండదు. ఐ కెన్ డైరెక్ట్లీ గో అండ్ టాక్. అంటే నాకు అరే వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారు అనే ఒక థాట్ కన్నా, ఇట్స్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అనే ఒక థాట్ వస్తుంది అనమాట. సో ఎప్పుడు అలాంటి థాటే ఉంటుంది. మేబీ ఆ బిహేవియర్ నాకు మా డాడీ దగ్గర నుంచి వచ్చింది. ఈవెన్ మై డాడీ సేమ్ లైక్ దాట్ అనమాట. సో ఆయన ఆ క్వాలిటీ నేను ఎగ్జాక్ట్గా కాపీ చేసి నా దాంట్లో వచ్చింది అనుకుంటా. ఆయన కూడా సేమ్ అలానే ఉంటారు, నేను కూడా అంతే అనమాట. సో అలాంటి అమ్మాయిని సడన్గా నాకు ఇంటర్వ్యూ అనేసరికి ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అన్నట్టు ఉండే. నా టర్న్ వచ్చింది. నా టర్న్ వచ్చి ఇంటర్వ్యూర్ నాకు కనిపించేసరికి బ్లాంక్. నాకు అస్సలు ఎలా అయిపోయింది అని అంటే, నేను ఎవరిని, నేను ఎందుకున్నా ఇక్కడ, వీళ్ళంతా ఎవరు, నేను అసలు నా పేరేంటి అనే స్టేజ్కి వచ్చేసింది. అంత భయపడాల్సిన అవసరం అసలు లేకుండే. నాకు సబ్జెక్ట్ రాదా, వచ్చు. నాకు మాట్లాడడం రాదా, నాకు వచ్చు. పోనీ మాట్లాడకపోతే ఏమన్నా అవుతుందా, ఏం కాదు. ఆ విషయం కూడా నాకు ఆల్రెడీ తెలుసు. జాబ్ అంటే ఒకవేళ ఇంటర్వ్యూ క్రాక్ చేయకపోతే ఏమైద్ది, ఏం అవ్వదు. ఆ విషయం కూడా నాకు తెలుసు. అయినా కూడా ఐ వాస్ దాట్ స్కేర్డ్, నర్వస్, బ్లాంక్. ఇంటర్వ్యూర్ కనిపించి హాయ్ హలో చెప్పగానే నాకు దానికి ఏం రిప్లై చెప్పాలి అనేది కూడా నాకు బ్రెయిన్లో తట్టలేదు. ఇంటర్వ్యూర్ డిడ్ంట్ సే ఎనీథింగ్. దాని తర్వాతకి హీ ఆస్క్డ్ మీ టు రైట్ అ ఫిబోనకీ సిరీస్ లాజిక్ అనమాట. సి లాంగ్వేజ్లో రాయమన్నారు. బెబ్బే రాదు అని కాదు, ఐ కెన్ రైట్ దాట్ లాజిక్, బట్
నాకు తెలీదు, నాకు ఎట్లా రాయాలి, అసలు కీబోర్డ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాంట్లో అసలు నా లెటర్స్ ఉన్నాయి అంటే ఏంటి అండ్ నేను ఆ థాట్కి వెళ్ళిపోయి కాల్ కట్ చేశాను. నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్లో నన్ను ఫిబోనకీ సిరీస్ అడిగినందుకు నేను కాల్ కట్ చేసేసా. అలా ఉంటుంది మనతోని, మన ఎక్స్పీరియన్స్తోని. అంటే ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ యాజ్ వెల్. అది జరిగిన ఒక 20-30 minutes తర్వాతకి వెన్ ఐ రియలైజ్డ్ ఇట్, ఐ ఫెల్ట్ సో బ్యాడ్. బట్ అయిపోయిన దానికి వీ కెనాట్ డూ ఎనీథింగ్. నేనేం చేయలేకపోయాను, దాని గురించి చాలా ఆలోచించాను, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను, మంచి జాబ్ మిస్ అయిపోయింది అని చాలాసార్లు అనిపించింది. దాని తర్వాతకి అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను దట్ ఇంటర్వ్యూ నీడ్స్ సమ్ ప్రిపరేషన్. డైరెక్ట్గా ఇప్పుడు నేను ఒక మనిషికి నేను ఏం మాట్లాడాలి, ర్యాండమ్గా ఒక పర్సన్ని కలిసి మాట్లాడడం వేరు. వెన్ ఇట్స్ అన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మనం ప్రిపేర్ అవ్వాలి అనేది నాకు అర్థమైంది. అంటే ఇట్స్ నాట్ లైక్ మనకు సబ్జెక్ట్ రాదని కాదు, మనకు మాట్లాడడం రాదని కాదు. ఇట్స్ లైక్ యూ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దోస్ థింగ్స్ యాజ్ ఎ ఫస్ట్ టైమర్స్ అట్లీస్ట్. అంటే ఇప్పుడు నేను జాబ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తుంటే ఇట్ ఫీల్స్ లైక్ ఎ క్యాజువల్ టాక్. బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేకముందు అది మాట్లాడడం అనేది ఇట్ వాస్ న్యూ టు మీ అండ్ నాకు తెలియదు ఎలా మాట్లాడాలి అనేది. ఐ వాజ్ యాంగ్షియస్, ఏదేదో థాట్స్. సో దాట్ ఆల్ మెస్డ్ అప్ దాట్ ఇంటర్వ్యూ. నేను ఆ డేని అసలు ఎప్పటికీ మర్చిపోను. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అండ్ ఒకవేళ అంత మంచిగా జరిగేలా పోయినా కూడా ఇంటర్వ్యూ, యూ డోంట్ నీడ్ టు బీ సాడ్. బికాస్ ఒకటి పోయింది అని అంటే ఇంకోటి వస్తుందని. నాకు ఆ ఇంటర్వ్యూ పోవడం వల్ల ఐ క్రాక్డ్ 4 జాబ్ ఆఫర్స్. మేబీ ఇన్ లైక్ 6-7 monthsలో నాకు 4 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. అండ్ నేను దాని తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఏ ఇంటర్వ్యూస్లో కూడా నాకు ఆఫర్ లెటర్ రాకుండా లేదు. నేను 4 కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇచ్చా, నాకు 4 కంపెనీస్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఒకటి మనకి బ్యాడ్ జరిగిందని చెప్పి మనం అందులోనే ఉండిపోతే మనం దాని ముందు వచ్చే గుడ్ని ఎప్పుడూ చూడలేము. సో నేను ఒకవేళ ఆ రోజు నేను అక్కడే ఆగిపోయి ఉంటే నాకు దాని తర్వాత వచ్చిన 4 ఇంటర్వ్యూస్ నేను అసలు క్రాక్ చేసేదాన్ని కాదు. సో అది అలా జరగడం వల్లనే నాకు ఈ ఆపర్చునిటీస్ వచ్చాయి అండ్ నేను చాలా మంచిగా పర్ఫామ్ చేయగలిగాను. దాట్ ఇన్సిడెంట్ గేవ్ మీ ద ఇన్స్పిరేషన్, గుడ్ ఇన్స్పిరేషన్. అందులో నుంచి నేను బ్యాడ్ తీసుకోకుండా గుడ్ తీసుకున్నాను. దట్ గేవ్ మీ ద గుడ్ ఇన్స్పిరేషన్. అక్కడ నుంచి ఐ గాట్ దిస్ అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. నేను ఆ 3 jobs 4 jobs ఏదైతే క్రాక్ చేశానో అది ఎలా క్రాక్ చేశాను అని మీకు అది కూడా వీడియో కావాలంటే నేను part 2లో చెప్తాను. జాబ్ సిరీస్ part 2లో చెప్తాను అనమాట. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెట్టండి. మీరు ఎలాగో ఏం చేయలేరు, అందుకే నాకు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. పెట్టుకోండి, పండగ చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. బాయ్.